హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్ళి కాకుండానే తల్లినయ్యాను. రాత్రి 10 గంటలవుతుంది. ఇంకా పడుకోకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ బయట పూల మొక్కల దగ్గర ఉన్న కూతురు దగ్గరికి వచ్చారు విజయ్ గారు. కుండీలో ఉన్న గులాబీ మొక్కను తన్మయంతో చూస్తున్న కావేరి ఆయన మాటలు వినిపించుకోలేదు. అమ్మ కావేరి అంటూ ఆమె భుజం మీద చేయి వేసి కదిపారు. ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఏంటి డాడీ అంది కావేరి. ఏంటమ్మా ఇంకా మెలుకగా ఉన్నావు, వెళ్ళి పడుకో, ఉదయాన్నే లేవాలిగా అన్నారు విజయ్ గారు. పడుకుంటాలే డాడీ, ముందు ఇది చూడండి, మొన్న నేను కొన్న గులాబీ మొక్కకు మొగ్గ తొడిగింది, చూడండి ఎంత ముద్దుగా ఉందో, అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇది రేపు పువ్వు అయితే ఇంకెంత అందంగా ఉంటుందో కదా డాడీ అంది కావేరి. రేపు నువ్వు లేచేసరికి అదే పువ్వు అవుతుంది. నువ్వు దాన్ని అలా చూస్తూ కూర్చుంటే రేపు కాలేజీకి వెళ్ళినట్లే. లోపలికి వెళదాంరా అంటూ కావేరిను లోపలికి తీసుకువెళ్లారు విజయ్. నిద్రపోతున్న కూతురిని అలానే చూస్తూ కూర్చున్నారు. ఆయనకు కూతురంటే ప్రాణం. కావేరి చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తల్లి లేని లోటు లేకుండా పెంచాడు. భార్య చనిపోయినప్పుడు బంధువులందరూ మరో పెళ్లి చేసుకోమన్నా వినలేదు. వచ్చే అమ్మాయి తన కూతురిని సరిగ్గా చూసుకుంటుందో లేదోనని. పెళ్లి గురించి ప్రస్తావన దరిదాపుల్లోకి రానిచ్చేవారు కాదు. కూతురిపైనే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నారు విజయ్ గారు. తండ్రి అంటే కావేరికి కూడా ప్రాణమే. ఇద్దరు తండ్రి కూతుర్లలా కాకుండా స్నేహితులలాగా ఉంటారు. లేడికి లేచిందే పరుగు అన్నట్లు నిద్రలేస్తూనే గులాబీ మొక్క దగ్గరకు పరిగెత్తింది కావేరి. ఎర్రగా అందంగా ఉన్న గులాబీ పువ్వును చూసి సంబరపడిపోయింది. డాడీ అని పిలిచింది. ఏంట్రా అంటూ వంటగదిలో నుంచి వచ్చారు విజయ్ గారు. ఈ పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో, తెగ ముద్దు వచ్చేస్తుంది అంటూ ముద్దాడింది దాన్ని. కూతురి కళ్ళల్లో ఆనందాన్ని చూసి మురిసిపోయారు విజయ్. కావేరి టిఫిన్ చల్లారిపోతుంది, తొందరగా రా తల్లి, నాకు కూడా ఆఫీస్కు లేట్ అవుతుంది అన్నారు విజయ్. నేను రెడీ డాడీ. డాడీ ఈరోజు టిఫిన్ సూపర్గా ఉంది అంది కావేరి. ఏంటి ఈరోజు అంతలా పొగుడుతున్నావు, పాకెట్ మనీ ఏమైనా కావాలా ఏంటి అన్నారు వాళ్ళ డాడీ. మీరు నిజంగా జీనియస్ డాడీ అంది కావేరి. తనని కాలేజీలో డ్రాప్ చేసి ఆయన ఆఫీస్కు వెళ్ళిపోయారు. వాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పక్కింట్లోకి ఎవరు కొత్తగా వచ్చినట్లున్నారు. సామాన్లు సర్దుతున్నారు. లోపలకు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చిన కావేరి వాళ్ళ ఇంటికి పక్కింటికి మధ్య గోడ దగ్గరకు వెళ్ళి కొత్తగా వచ్చింది ఎవరా అని చూసింది. ఒక పెద్దావిడ 3 ఏళ్ల బాబును ఎత్తుకుని కుర్చీలో కూర్చుంది. బాబు చాలా ముద్దుగా ఉన్నాడు. తనకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఎలాగైనా ఆవిడను పరిచయం చేసుకుని బాబును ఎత్తుకోవాలనుకుంది. ఆంటీ, మీరు ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చారా? మీ బాబు చాలా బాగున్నాడు, ఒకసారి ఇస్తారా, కాసేపు ఎత్తుకొని ఇస్తా అంది కావేరి. దానిదేముందమ్మా, ఎత్తుకు అంటూ గోడ దగ్గరకు వచ్చి బాబుని అందించింది ఆవిడ. బాబుని ఎత్తుకుని ముద్దు చేసింది. తన బ్యాగ్లో నుండి చాక్లెట్ తీసి బాబుకి ఇచ్చింది. బాబు చాలా సంతోషంగా ఆ చాక్లెట్ తిన్నాడు. ఆంటీ, బాబు పేరేంటి అని అడిగింది కావేరి. బాబు పేరు కార్తిక్ అని, తన పేరు సుజాత అని, అదిగో ఆ గ్రీన్ కలర్ షర్టు వేసుకున్నాడే తనే మా అబ్బాయి వినోద్ అని, తనకు ఇక్కడకు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇక్కడికి వచ్చామని వాళ్ళ గురించి చెప్పింది సుజాత. మరి కార్తిక్ వాళ్ళ మమ్మీ ఏది అని అడిగింది కావేరి. తను లేదమ్మా, కార్తిక్ పుట్టినప్పుడు డెలివరీ కష్టమై చనిపోయింది అంది సుజాత కళ్ళు తుడుచుకుంటూ. సారీ ఆంటీ, మిమ్మల్ని బాధ పెట్టాను. మా అమ్మ కూడా నా చిన్నప్పుడే చనిపోయింది. కావేరి, నీ మాటలతో ఆవిడను విసిగిస్తున్నావా అంటూ టీ కప్పులతో అక్కడికి వచ్చారు విజయ్ గారు. ఏంటండి, నేను మిమ్మల్ని విసిగిస్తున్నానా ఆంటీ? డాడీ చూడండి ఏమంటున్నారు అంది కావేరి సుజాతతో. లేదు అన్నయ్య గారు, మీ అమ్మాయి నన్ను ఏమీ విసిగించలేదు. చాలా కలుపుగోలు పిల్ల, మాతో ఇలాగే కలిసిపోయింది. మా మనవడు కూడా తనతో బాగా ఆడుకుంటున్నాడు అంది సుజాత. మాటల్లో పడి టీ చల్లారిపోతుంది, తీసుకోండి అంటూ సుజాతకు టీ కప్పు అందించాడు. మీకెందుకు అన్నయ్య గారు శ్రమ అంది సుజాత. ఇందులో శ్రమ ఏముంది, మాకు ఎలాగో పెట్టాను కదా, మాతో పాటు మీకు కూడా పెట్టాను అన్నారు వాళ్ళ డాడీ. మీ అబ్బాయికి కూడా ఇవ్వండి అన్నాడు మరో కప్పు సుజాత చేతికి అందిస్తూ. అటు తిరిగి పని వాళ్లతో మాట్లాడుతున్న వినోద్ను పిలిచింది సుజాత. ఏమిటన్నట్లు వెనక్కి తిరిగి చూశాడు. ఇలా రా అన్నట్లు ఆవిడ సైగ చేసింది. వినోద్ని వాళ్లకు పరిచయం చేసింది. అతను హీరోలా ఉన్నాడు.
తనకు ఒక బాబు ఉన్నాడంటే ఎవ్వరూ నమ్మరు అనుకుంది కావేరి తనని చూసి. ఆంటీ, బాబుని నేను ఆడిస్తా, మీ పని పూర్తి అయ్యాక తీసుకువెళ్ళండి అంటూ బాబుని తనతో పాటు తీసుకువెళ్ళింది కావేరి. కార్తీక్తో పాటు చిన్న పిల్లలా ఆడుకుంటున్న కావేరిను మురిపంగా చూస్తున్నారు విజయ్ గారు. రోజు కాలేజ్ నుండి వచ్చిన వెంటనే ఆ బాబుతో ఆడుకోవడం కావేరి పని. కార్తీక్ కూడా కావేరికి బాగా అలవాటైపోయాడు. ఆదివారం అయితే చాలు, సుజాత వాళ్ళ ఇంట్లోనే కార్తీక్తో కలిసి ఆడుకునేది కావేరి. కార్తీక్తో సమానంగా అల్లరి చేస్తున్న కావేరిను చూసి వినోద్, సుజాతలు నవ్వుకునేవారు. ఇంతలో కావేరికి డిగ్రీ పూర్తయింది. విజయ్ గారు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. కావేరికి మాత్రం ఇంకా చదువుకోవాలని ఉంది. ఎప్పుడూ లేనిది కావేరి ఏడుస్తూ సుజాత దగ్గరికి వచ్చింది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంది సుజాత ఆమెను సముదాయిస్తూ. చూడండి ఆంటీ, డాడీ నాకు పెళ్లి చేస్తారట. నా ఫ్రెండ్స్ అందరూ చదువుకుంటుంటే నేను మాత్రం పెళ్లి చేసుకోవాలా అంది ఏడుస్తూ. ఏంట్రా కావేరి, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా అంటూ అక్కడకు వచ్చారు వాళ్ళ డాడీ. కావేరి ఆయనకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంది. మీరు తనకు ఏదో పెళ్లి సంబంధం తెచ్చారట కదా అన్నయ్య, తనకు ఇంకా చదువుకోవాలని ఉందంట, అప్పుడే పెళ్లి వద్దంటుంది అంది సుజాత. ఇది చాలా మంచి సంబంధం చెల్లమ్మ. అబ్బాయి ఉద్యోగస్తుడు, ఆస్తి కూడా బాగానే ఉంది. పైగా పెళ్ళయ్యాక కావేరును చదివిస్తానన్నారు. ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరకదన్నారు విజయ్ గారు. మీరు ఎన్నైనా చెప్పండి డాడీ, నేను మాత్రం పెళ్లి చేసుకోను. మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను. కావాలంటే మన దగ్గరే ఉన్న పెళ్లి కొడుకుని తీసుకురండి, అప్పుడు ఆలోచిస్తా అంది కావేరి అమాయకంగా. విజయ్ గారు కావేరి తల నిమురుతూ, చూడు తల్లి, నేను మాత్రం నిన్ను విడిచి ఉండగలనా? నువ్వేమి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళవు. పెళ్లి కొడుకుది ఇదే ఊరు. నువ్వు నన్ను తలుచుకుంటే వచ్చేంత దగ్గరలోనే ఉంటావు. నువ్వు ఎప్పుడు నన్ను చూడాలనిపించినా వెంటనే రావచ్చు. నువ్వు నా కళ్ళ ముందు ఉంటావని ఈ సంబంధం ఖాయం చేశాను అన్నారు విజయ్ గారు కన్నీళ్లతో. కావేరి మాటలు విన్న సుజాతకి మనసులో అనిపించింది, కావేరిని వినోద్కి ఇచ్చి చేస్తే బాగుండు అని. కొన్ని రోజులు గడిచాక కావేరిని చూడ్డానికి పెళ్లి వాళ్ళు వచ్చారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అలిగి సుజాత వాళ్ళ ఇంట్లో వెళ్ళి కూర్చుంది కావేరి. నీకు ఏమీ అభ్యంతరం లేకుంటే మా అబ్బాయి వినోద్ని చేసుకుంటావా అని అడిగింది సుజాత. ఆ మాట విన్న కావేరి ఏమీ అనలేక ఆలోచిస్తూ నిలబడిపోయింది. నీకు కనుక ఇష్టమైతే ఈ ప్రస్తావన గురించి మీ నాన్నతో మాట్లాడుతాను అని అంది సుజాత. అలాగే ఆలోచిస్తూ నిలబడిన కావేరి సుజాత మాట విని సరే ఆంటీ, మీ ఇష్టం అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు సుజాత విజయ్ గారితో, అన్నయ్య, కావేరికి మీరు ఎలాగో సంబంధాలు చూస్తున్నారుగా, మీరు ఏమి అనుకోను అంటే మా అబ్బాయికి కావేరిని ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడిగింది సుజాత. కావేరికి కార్తీక్ అంటే చాలా ఇష్టము. కార్తీక్ కూడా కావేరికి అలవాటైపోయాడు. నేను కావేరితో దీని గురించి మాట్లాడను, తనకి ఇష్టమే అని చెప్పింది. మీరు కనుక ఒప్పుకుంటే కార్తీక్కి తల్లి లేని లోటు తీరుతుంది. అలాగే మీ అమ్మాయి కూడా మీ కళ్ళ ఎదుటే ఉంటుంది అని అంది సుజాత. ఆ మాట విన్న విజయ్ గారు, నేను ఒక్కసారి కావేరితో మాట్లాడి చెబుతాను అని అన్నారు సుజాతతో. కావేరితో విజయ్ గారు, నీకు వినోద్ అంటే ఇష్టమేనా? మరి అతని రెండవ భార్యగా నీకు అంగీకారమేనా అని అడిగారు. అప్పుడు కావేరి, నాకు వినోద్ గారి రెండవ భార్య కన్నా కార్తీక్కి తల్లిని అవుతున్నాను అన్నది ముఖ్యం అని అంది. ఆ మాట విన్న విజయ్ గారు గర్వంతో కావేరిని దగ్గరికి తీసుకున్నారు. అలా పెళ్లి కాకుండానే తల్లి అయింది కావేరి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.